చేసుకోవాలంటే శరీరంలో తీసుకున్న ఆహారం మొత్తం కూడా రక్తంలో కలిసిన తర్వాత గ్లూకోజ్గా మారిన తర్వాత దానిలో ఆహారంలో 5 రకాల పదార్థాలు ఉంటాయి. వాటిలో మెయిన్గా మనం మాట్లాడుకునేది గ్లూకోజ్ గురించి మాట్లాడుకుంటున్నాం. షుగర్ అంటే షుగర్ గురించి మాట్లాడుకుంటాం. ఈ షుగర్ ఏదైతే పదార్థం తిన్న తర్వాత శరీరంలో రక్తంలోకి వస్తుందో ఆ వచ్చిన దాన్ని రక్తంలో ఉంటే మన శరీరానికి ఉపయోగపడుతుంది. దాన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళి శరీరంలో ఉన్న ప్రతి కణం లోపలికి చేర్చాలి. లోపలికి చేర్చిన తర్వాత అక్కడ అది బర్న్ అయ్యి ఎనర్జీ రిలీజ్ అయ్యాలి. మిగతా ప్రాసెస్ అన్నీ జరగాలి. ఈ జరగాలంటే కణం లోపలికి వెళ్ళాలి. ఈ కణం లోపలికి తీసుకెళ్ళగలిగే శక్తి ఉన్న హార్మోన్ పేరు ఇన్సులిన్. ఇప్పుడు మామూలుగా మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఈ ఇన్సులిన్ అనేది లేకపోయినా, ఇన్సులిన్ అనేది పని చేయకపోయినా సరిగ్గా ఏం జరుగుతుంది, రక్తంలో ఉన్న షుగర్ అనేది శరీరం లోపలికి వెళ్ళదు, కణం లోపలికి వెళ్ళదు. అదే మనం స్థూలంగా చెప్పుకోవాలంటే డయాబెటీస్ అంటే రక్తంలో షుగర్ పెరిగిపోతూ ఉంటుంది, శరీరానికి కావాల్సిన శక్తి అందదు. ఆ ఎక్స్ట్రా అయిన మన షుగర్ ఎక్కడికి వెళ్తుంది, అన్ని చోట్ల ఈ కణానికి లోపలికి వెళ్ళకుండా కణం చుట్టూతా పెరుగుతుంది. కిడ్నీ చుట్టూతా, కళ్ళ చుట్టూతా, రక్తనాళాల చుట్టూతా, బ్రెయిన్కి సంబంధించింది లివర్ చుట్టూతా అట్లా చేరుకుంటుంది. ఆ చేరుకున్నవి ఏమవుతుందంటే నార్మల్గా జరగాల్సిన పనులు చేయకుండా అబ్నార్మల్గా జరిగే రియాక్షన్స్ వస్తూ ఉంటాయి అక్కడ. ఎందుకంటే అది అబ్నార్మల్ ఏరియా, అక్కడ ఉండకూడదు, లోపల ఉండాల్సింది బయట ఉంది. అది అబ్నార్మల్ రియాక్షన్స్ వస్తాయి. ఆ అబ్నార్మల్ రియాక్షన్స్ వల్ల ఆ కణజాలం అనేది దెబ్బతింటుంది. ఇదే డయాబెటీస్ అనేది ఎట్లా వస్తుంది, డయాబెటీస్ వచ్చిన తర్వాత రకరకాల శరీరంలో అవయవాలు మొత్తం ఎట్లా దెబ్బతింటాయి. శరీరంలో ఏ అవయవము వదిలిపెట్టబడదు, ఎందుకంటే రక్తం ప్రతి కణానికి వెళ్తుంది. రక్తంలో షుగర్ ఎక్కువైందంటే ప్రతి కణం చుట్టూతా కూడా ఈ షుగర్ చేరుతుంది అనమాట. దీనిలో ఇప్పుడున్న రకాల జువినైల్ డయాబెటీస్ అనేది చిన్నవాళ్ళలో వచ్చే డయాబెటీస్ అని అంటారు. సాధారణంగా దీని పేరు మార్చేశారు, టైప్ 1 డయాబెటీస్ అని చెప్పారు. ఇప్పుడు అది వరకు అన్ని రకాల 30 ఏళ్ల క్రితం 35 ఏళ్ల క్రితం తక్కువ వాళ్ళకి వచ్చే అన్ని రకాల డయాబెటీస్ జువైనల్ డయాబెటీస్ చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పదం తీసేసి టైప్ 1, టైప్ 2 అని అంటే మనం ఎప్పుడైతే రోగం యొక్క పేరు తెలుసుకోగానే అది దాని దేని వల్ల వస్తుంది, దానికి ఎట్లాంటి మందులు వాడాల్సిన అవసరం ఉంటుందని తెలియటం కోసం అని చెప్పి దాన్ని మార్చారు. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కోటింగ్ అని చెప్పాను, బాడీలో ప్రతి కణం చుట్టూతో ఒక కోటింగ్ పడుతుందని. ఇంతకుముందు షుగర్ ఉంది అని తెలుసుకోవాలంటే ఏం చేసేవాళ్ళు, రక్తంలోంచి షుగర్ ఎంతుందో చూడడానికి టెస్ట్ చేసేవాడు. అది ఆ నిమిషం రక్తం తీసిన నిమిషం ఏ విధంగా అయితే షుగర్ ఉందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అది అప్పటికప్పుడు తీస్తారు, చూస్తారు. దానిలో కూడా ఏంటంటే కొన్నిసార్లు సరిగ్గా బ్లడ్ కలెక్ట్ చేయకపోవడం, కలెక్ట్ చేసిన తర్వాత మంచి ట్యూబుల్లో పెట్టకపోవడంతో రిపోర్ట్ తేడా రావడం ఇవన్నీ జరుగుతాయి. మళ్ళీ సరైన డయాగ్నోస్ తిన్న తర్వాత ఎట్లా ఉంది, తినకముందు ఎట్లా ఉంది, ఏ టైంలో ఎట్లా ఉంది, 24 గంటలు ఎట్లా ఉంది తెలుసుకోవాలంటే ప్రతి గంటకి తీయాల్సి వస్తుంది. తీస్తే కానీ తెలియదు అప్పటికప్పుడు షుగర్ ఎంత ఉందో తెలిసేది. అది ఈ రోజు ఉన్నట్టు రేపు ఉంటుందో లేదో తెలియదు. అందుకని ఆ టైంలో ఏం చేశారంటే లేదు, ఒక లాంగ్ టర్మ్గా అసలు షుగర్ ఎట్లా ఉంది కనుక్కుందాం అనే ఉద్దేశంతో టెస్టుల గురించి ఎదుగుతూ ఉంటే అప్పుడు వచ్చిన టెస్ట్ ఆ 3 నెలల షుగర్ టెస్ట్ HbA1c అనేది. HbA1c అంటే ఏంది అంటే మీకు ఇది చెప్పాలంటే ఇందాక చెప్పాను, ప్రతి కణం చుట్టూతా కోటింగ్ వస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి మీకు షుగర్ ఉంటే అన్ని సంవత్సరాల నుంచి కోటింగ్ అవుతూనే ఉంటుంది. కానీ ఏ కణాన్ని తీసుకొని మనం పరీక్ష చేయలేము, అంటే కరెక్ట్గా చెప్పలేం ఈ కణం 6 నెలల నుంచి ఉందా, సంవత్సరం నుంచి ఉందా, దీని చుట్టూ కోటింగ్ ఉందంటే, లేకపోతే 5 సంవత్సరాల నుంచి ఉందా, 10 సంవత్సరాల నుంచి ఉందా మనకు తెలియదు. అలా తెలిసే కణాలు ఏమున్నాయి అంటే ఖచ్చితంగా 3 నెలలకు చచ్చిపోయే కణాలు ఏమున్నాయంటే ఎర్ర రక్త కణాలు ఉన్నాయి. ఈ ఎర్ర రక్త కణాలకి కోటింగ్ పడింది అంటే ఆ కోటింగ్ పర్సంటేజ్ కనుక మనం తెలుసుకోగలిగితే దాని అర్థం ఏంటంటే గడిచిన 3 నెలలు, ఎందుకంటే 3 నెలల తర్వాత ఆ కణం చచ్చిపోతుంది, కొత్త కణం వస్తుంది, దానికి కోటింగ్ ఉండదు. అది మళ్ళీ వచ్చిన తర్వాత దగ్గర నుంచి కోటింగ్ స్టార్ట్ అవుతుంది. సో మనకి ఎప్పటికప్పుడు తెలుస్తుంది కాబట్టి 3 నెలలకు తెలుస్తుంది కాబట్టి ఈ HbA1c అనేది దాన్ని కనుక్కోవడానికి చేశారు. అందుకే షుగర్ వల్ల కలిగే ఏ రకమైన ఇబ్బందితో అయినా సరే మెయిన్ కనెక్షన్ HbA1cతో ఉంటుంది. ఎందుకు, కోటింగ్ అనేది ప్రాబ్లమాటిక్ అని చెప్పాను కాబట్టి. ఇప్పుడు ఒకళ్ళకి షుగర్ ఈ రోజు వచ్చింది, వాళ్ళకి 400 షుగర్ ఉంది, కానీ ఆ 400 షుగర్ వల్ల అప్పటికప్పుడు జరిగే ప్రాబ్లం జరగచ్చు. కానీ లాంగ్ టర్మ్లో జరిగే కిడ్నీ పాడైపోవటాలు, లేకపోతే రక్తనాళాల్లో అడ్డంకులు రావటాలు ఇవన్నీ అప్పటికప్పుడు జరగవు. అప్పటికప్పుడు ఎప్పుడు జరుగుతాయంటే ఈ కోటింగ్ అనేది చాలా కాలం ఉండి దానిలో విపరీత పరిణామాలు జరిగిన తర్వాత జరుగుతుంది. అందుకని కాంప్లికేషన్స్ ఏవైనా సరే షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ కూడా డైరెక్ట్గా ఈ HbA1cతో రిలేట్ అయి ఉంటాయి.
మన ఎఫ్బిఎస్, పీపీబీఎస్, ఆర్బిఎస్ ర్యాండమ్గా చేసే షుగర్ వాటి వల్ల కాకుండా ఈ హెచ్బిఏవన్సీతో ఉంటుంది. అందుకే ఖచ్చితంగా 3 నెలలకు ఒకసారి డయాబెటిక్ ఉన్నవాళ్ళు దాన్ని పరీక్షించుకొని దాన్ని కంట్రోల్లో ఉందో లేదో చూసుకోవాలి. అది కంట్రోల్లో ఉండటంతో ఆటోమేటిక్గా బాడీలో ఉన్న మెజారిటీ ఆఫ్ పార్ట్ కంట్రోల్ అయినట్టు. అంటే ఏం కంట్రోల్ అయినట్టు? సరే అండి, నేను హెచ్బిఏవన్సీ నాకు 10-15 ఉండేది, మామూలు నార్మల్ చెప్పుకుందాం. నార్మల్ మనుషులకి 5.6 కన్నా తక్కువ ఉంటుందండి. 5.6 కన్నా తక్కువ ఉంటుంది హెచ్బిఏవన్సీ. దీన్ని పర్సంటేజ్లో చెప్తారు. 5.6 గుర్తుపెట్టుకుని 5.6 కన్నా తక్కువ ఉంటుంది. షుగర్ వచ్చింది అని చెప్పాలంటే 6.5 కన్నా ఎక్కువ ఉండాలి. మరి మధ్యలో ఉన్నది ఏంటంటే ఏం చేస్తుంది? 5.6 నుంచి 6.5 దాకా అంటే దాన్ని ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటారు. ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఏం జరుగుతుందంటే ఆల్రెడీ నేను ఇంతకు ముందు చెప్పిన డ్యామేజ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్టార్ట్ అయిపోతాయి ప్రీ డయాబెటిక్ స్టేజ్లో. మరి డ్యామేజ్ స్టార్ట్ అయిపోతే ఆటోమేటిక్గా దాన్ని డయాబెటీస్ అనొచ్చు కదండి. ఎందుకు ప్రీ డయాబెటీస్ అంటున్నారు అంటే ప్రీ డయాబెటీస్ అనేదాన్ని వెనక్కి తీసుకురావచ్చు. ఒకసారి డయాబెటీస్లోకి వెళ్ళిన తర్వాత వెనక్కి తీసుకురావడం కష్టం. ఈ మధ్య డయాబెటిక్ రివర్సల్ అనే మాట ఒకటి వింటున్నారు. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. యాక్చువల్ ఆ వర్డ్ని ఒప్పుకోలేదు, దాన్ని తీసేసి వేరే పదం పెట్టారు. కానీ డయాబెటీస్లోకి ఒకసారి వెళ్ళిన తర్వాత ఏంటంటే మళ్ళీ వెనక్కి రావడం అనేది కుదరదు. ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్ని మాత్రం వెనక్కి తీసుకురావడానికి కుదురుతుంది. తీసుకొచ్చిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయడానికి ఎక్కువ కాలం ఫుల్ డయాబెటీస్ రాకుండా చేయడానికి అవకాశం ఉంది. ఆ 5.6 నుంచి 6.5 మధ్యలో ఉన్నప్పుడు అది ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటారు. ఇది హెచ్బిఏవన్సీకి సంబంధించిన విషయం. ఈ 6.5 కన్నా పైన ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ బాడీలో ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది. లేదంటే నాకు ఇంతకుముందు 10-15 ఉండేది, లాస్ట్ సంవత్సరం దగ్గర నుంచి 6.5 ఉంచుతున్నాను, నేను చాలా కరెక్ట్గా వాడుతున్నాను అందరూ. కానీ ఈరోజు నాకు గుండెపోటు వచ్చింది. ఎందుకు వచ్చింది? మీరు అది ఉంటే రాదు కదా అని. ఒకటి, నేను ఇంతకుముందు చెప్పినట్టు బాడీలో డ్యామేజ్ ఏదైతే ఉందో డ్యామేజ్ పర్మనెంట్ డ్యామేజ్ ఉంటుంది, టెంపరీ డ్యామేజ్ ఉంటుంది. ఏదైనా సరే ఇప్పుడు మనకు అటు వెళ్తూ కాలుకి తగిలింది, దెబ్బ తగిలింది, కాలుకి వాచింది, చెయ్యో కాలు, అది కొన్ని రోజులు తగ్గిపోతుంది. లేదు కాలు ఇరిగింది, వంకర పోయింది, అది ఎప్పటికీ తగ్గదు. ఆ వంకర మళ్ళీ మనం తీసేదాకా. అలాగే ఇంతకుముందు ఈ కోటింగ్ ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఆ సంవత్సరాల్లో ఆ కణజాలం అనేది కొంత డ్యామేజ్ అనేది అవుతుంది, పర్మనెంట్ డ్యామేజ్. ఆ పర్మనెంట్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మన షుగర్ని కంట్రోల్లో పెట్టుకున్నా సరే అంతకుముందు డ్యామేజ్ వల్ల కొంత ప్రాబ్లం అనేది జరగడానికి అవకాశం ఉంది. అందుకే షుగర్ ఒక్కటి కంట్రోల్లో ఉండటం మాత్రమే కాకుండా షుగర్కి సంబంధించిన టెస్టులు ఏవైతే కంటికి సంబంధించినవి, కిడ్నీకి సంబంధించినవి, లివర్కి సంబంధించినవి అవి విడిగా చేయించుకోవాలి. ఎంతవరకు ఉంది? గుండెకి సంబంధించినవి పలానా వాళ్ళకి ఫస్ట్ టైము షుగర్ తెలిసినప్పుడు అన్ని పరీక్షలు చేయించుకొని దానిలో ఉన్న దాన్ని బట్టి మనం నిర్ణయిస్తాం. ఒకటి సంవత్సరానికి ఒకసారి చేయించాల్సి ఉంటే, ఒకటి 3 నెలలకు ఒకసారి చేయించాల్సి ఉంటే, ఒకటి 6 నెలలకు ఒకసారి, ఒకటి 5 ఏళ్ళకి ఒకసారి చేయించాల్సి ఉంటాయి. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగా అయితే పరీక్షలు చేయించుకోవాలి, ఏ విధంగా అయితే హెచ్బిఏవన్సీ మెయింటైన్ చేసుకోవాలి. హెచ్బిఏవన్సీ మెయింటైన్ చేసుకున్నంత మాత్రాన కూడా సరిపోదు. కంటిన్యూస్గా మిగతా బాడీని కూడా ఎందుకు ఒక కంట కనిపెడుతూ ఉండాలి అంటే కారణాలు ఇవి మెయిన్గా. ఇందాక చెప్పినట్టు ఇన్సులిన్ అనేది ప్రాబ్లం రావడం వల్ల షుగర్ వస్తుంది అని మాట్లాడుకున్నాం. ఈ ఇన్సులిన్ అనేది అసలు ఎక్కడి నుంచి విడుదలవుతుందంటే ప్యాంక్రియాస్ అనే ఒక గ్రంథి ఉంటుంది పొట్టలో, ఆ గ్రంథి దగ్గర నుంచి విడుదలవుతుంది, ప్యాంక్రియాస్ నుంచి. ఆ ప్యాంక్రియాస్ అనేది కనుక డ్యామేజ్ అయిపోవటం వల్ల, మందు తాగటం వల్ల అవ్వచ్చు, లేదా ఇన్ఫెక్షన్ రావడం వల్ల అవ్వచ్చు, క్యాన్సర్ల వల్ల అవ్వచ్చు, లేకపోతే ఏ రకమైన జెనెటిక్ ఇబ్బందుల వల్ల అవ్వచ్చు, లేకపోతే శరీరంలో యొక్క రోగనిరోధక వ్యవస్థ మన ప్యాంక్రియాస్ మీదే పనిచేసే రోగనిరోధక వ్యవస్థ అంటే బయట నుంచి వచ్చిన వాటిని చంపేది. అట్లా బయట నుంచి వచ్చిన వాటిని చంపకుండా మన శరీరంలో పార్టీని చంపడం మొదలు పెడుతుంది. దాన్ని ఆటో ఇమ్యూనిటీ అంటారు. ఇట్లాంటి వాటి వల్ల కానీ ప్యాంక్రియాస్ అనేది పూర్తిగా నాశనం అయింది అంటే అప్పుడు ఆ వాళ్ళకి ఇన్సులిన్ ఉత్పత్తి కాదు. ఇన్సులిన్ ఉత్పత్తి కానప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా మనం బయట నుంచి ఇన్సులిన్ తీసుకోవాల్సిందే తప్ప ఏ మాత్రలు వేసినా వాళ్ళకి పనిచేయవు. మాత్రలు అనేవి వెళ్ళి ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోతే ఇన్సులిన్ని తోవి చక్కగా పాలిష్ చేయవు. అవి ఏం చేస్తాయంటే వెళ్ళి ప్యాంక్రియాస్ దగ్గరికి వెళ్ళి ప్యాంక్రియాస్ని ఎక్కువ పనిచేసేటట్టు చేసి ఇంకా ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ అయ్యేటట్టు చేస్తాయి. అవి ఆ ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ అయ్యేట్టు చేస్తాయి. చేసి ఆల్రెడీ ఒక ఇన్సులిన్ అణువు చేయలేని పని ఒక 10 అయ్యేటట్టు చేస్తాయి అనమాట. దానికి కూడా ఒక లెవెల్ ఉంటుంది. ఎంతకాలం కుంటుగుర్రం మీద మనం స్వారీ చేయగలుగుతాం అన్నట్టే ఉంటుంది మాత్రలు వాడటం అనేది కంటిన్యూస్గా. కానీ మాత్రలు వాడాలి, లేకపోతే లాంగ్ టర్మ్లో డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే అందుకోసం అని చెప్పి
ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఇందాక ఇన్సులిన్ లేనప్పుడు ఖచ్చితంగా ఇన్సులిన్ తీసుకోవాల్సిందే. మీకు షుగర్ మాత్రలు వాడినప్పుడు కూడా చాలా మంది డాక్టర్లు చెప్తా ఉంటారు, మీరు ఇన్సులిన్ వాడాల్సిన టైం వచ్చిందని అంటారు. ఇన్సులిన్ వాడాల్సిన టైం వచ్చిందంటే అందరూ ముందే చెప్తారు, నేను ఒకసారి వాడటం మొదలుపెట్టిన తర్వాత ఇంకా తగ్గదేమోనండి, నేను ఇంక కంటిన్యూస్గా వాడుతూ ఉండాలేమోనండి అనుకుంటారు. అది తప్పు. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇన్సులిన్ లేకపోవడం వల్ల బయట నుంచి ఇవ్వాల్సి వస్తున్నది. అది రావటం వల్ల ఇది ఇస్తున్నాను, ఇది ఇవ్వటం వల్ల అది పోవట్లేదు. నేను ఇందాక చెప్పినట్టు ప్రతి కణజాలం చుట్టూతా ఎట్లాగైతే షుగరు కోటింగ్ వేస్తుందో అట్లాగే ప్యాంక్రియాస్ చుట్టూతో కూడా షుగర్ కోటింగ్ వేస్తుంది. ప్యాంక్రియాస్ చుట్టూతో కూడా షుగర్లు 300, 400 కంటిన్యూస్గా ఉండే వాళ్ళకి ప్యాంక్రియాస్ చుట్టూతో కూడా ఒక కోటింగ్ వేసి మనం ఇచ్చిన మందులు దాని లోపలికి వెళ్ళక పని చేయదు అనమాట. అట్లాంటప్పుడు కూడా అది ఇన్సులిన్ బయటకు విడుదల చేయలేదు. కాబట్టి బయట నుంచి ఇన్సులిన్ ఇచ్చి కొన్ని రోజులు షుగర్ని కంట్రోల్లో తెచ్చిన తర్వాత ప్యాంక్రియాస్ మీద కోటింగ్ కరిగిపోతే తర్వాత మళ్ళీ మందులు పనిచేయడం మొదలుపెడతాయి. సాధారణంగా ఎక్కువ షుగర్ నుండి ఫస్ట్ టైం హాస్పిటల్కి వచ్చేవాళ్ళు వాళ్ళకి ఇన్సులిన్ పెట్టవలసిన అవసరం వచ్చేది. అందుకే వాళ్ళకి ఇన్సులిన్ పెట్టిన తర్వాత ఏమవుతుందంటే కొన్ని రోజులకి మళ్ళీ మాత్రల మీదకి వచ్చేయచ్చు. 60 to 70% మందికి అట్లాగే అవుతుంది. ఒక 30% మందికి ఆల్రెడీ ప్యాంక్రియాస్ కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి ఉంటుంది. వాళ్ళని ఏం చేయలేము. ఎవరైతే ఇన్సులిన్ ఒకసారి మొదలు పెడితే మేము మళ్ళీ వెనక్కి రాలేమనుకుంటారో వెనక్కి ఎవరు వస్తారనే దానికి తేడా ఇది. ప్యాంక్రియాస్ పనిచేస్తున్నదా ప్యాంక్రియాస్ పని చేయట్లేదు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వస్తున్న మందులు, పాత మందులు ఏవైతే ఉన్నాయో చాలా సంవత్సరాల నుంచి చాలా మంది వాడుతూ ఉంటారు, క్లిమిఫెరైడ్ అని అవన్నీ ఈ మాత్రలు వినుంటారు. ఇవి సాధారణంగా మెయిన్గా షుగర్ని తగ్గించడం అనే ఒక్క పని కోసమే పనికొచ్చేవి, అది వరకు చేసేవి. ఇప్పుడు కొత్తగా వస్తున్న మందులు ఏం చేస్తున్నాయంటే షుగర్ని తగ్గించడం ఒక్కటే కాకుండా ఆల్రెడీ నేను చెప్పిన డయాబెటీస్ వల్ల చాలా ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యి ఉంటుంది. ఆ డ్యామేజ్ని వెనక్కి తీసుకురాగలిగేలాగా కొత్త మాత్రలు వచ్చింది. అందుకే ఇంతకు ముందున్న ట్రీట్మెంట్ ఇప్పుడున్న ట్రీట్మెంట్ పూర్తిగా మారిపోయింది. 2012, 2013 తర్వాత అది పూర్తిగా మారిపోయింది. అది వరకు ఫస్ట్ వచ్చినప్పుడు ఇచ్చే మందులు ఏవైనా అవన్నీ ఇప్పుడు లాస్ట్కి వెళ్ళిపోయినాయి. అంటే కొత్త మందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సరిపోకపోతే పాత మందులు కలపాలి తప్పించి డైరెక్ట్గా పాత మందులు అది వరకు పెట్టినట్టు పెట్టకూడదు. ఇప్పుడున్న పరిస్థితి అట్లా ఉందన్నమాట. ఎందుకంటే ఈ మందులు షుగర్ తగ్గించడమే కాకుండా దాంతోపాటు ఆల్రెడీ డ్యామేజ్ అయిన కిడ్నీని వెనక్కి తీసుకురావడం, ఆల్రెడీ డ్యామేజ్ అయిన లివర్ని వెనక్కి తీసుకురావడం, గుండెకి సంబంధించిన వాటిని వెనక్కి తీసుకురావడం, ఇట్లాంటివి చేయగలుగుతున్నాయి. డైరెక్ట్గా రెగ్యులర్గా టెస్ట్లు ఎందుకు చేయించుకోవాలి, రెగ్యులర్గా మందులు వాడాలి. ఆ మందులు కూడా మీ పరిస్థితిని బట్టి ఇన్సులిన్ ఉందా లేదా అనేది డాక్టర్ నిర్ణయించి దాని ప్రకారం మాత్రలు వాడాలి, ఇన్సులిన్ వాడాలి అని చెప్తే దాని ప్రకారం వాడాలి. ఎందుకు అంటే ప్రతి నిమిషం ఒక 5 నిమిషాల సేపు గనక షుగర్ ఎక్కువ ఉంది అంటే ఆ టైంలో జరిగే డ్యామేజ్ జరిగిపోతుంది. దాన్ని ఎంతవరకు మనం వెనక్కి తీసుకురాగలుగుతామో మన చేతిలో ఉండదు. చాలా మందికి ఇక్కడ వచ్చే డౌట్ ఏంటంటే, కొంతమందికి 50 సంవత్సరాల దగ్గర నుంచి షుగర్ ఉంటుంది, ఏం కాదు చక్కగా తింటూ ఉంటాడు, జిలేబీ తింటుంటాడు, అన్నీ తింటుంటాడు. కొంతమందికి 10 నెలల క్రితం, 2 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం వస్తుంది. వాళ్ళకి ఆల్రెడీ కాలు గ్యాంగ్రీన్ నుంచి కాళ్ళు తీసేయటం, పెళ్లి తీసేయటం ఇవన్నీ జరుగుతాయి. వీటికి వెనకాల కారణం సేమ్ సిగరెట్ తాగేవాళ్ళు, మందు తాగేవాళ్ళకి కూడా ఇట్లాగే ఉంటుంది అనమాట. నేను 18 ఏళ్ళ నుంచి తాగుతున్నాను, నాకేం కాలేదు, మా తాతయ్య తాగుతున్నాడు, 18 ఏళ్ళ నుంచి ఇప్పుడు 80 ఏళ్ళు వచ్చినాయి, అప్పటిదాకా తాగుతూనే ఉన్నాడు, నాకేది క్యాన్సర్ అంటావు ఎందుకు అనొచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఉన్నాడు అని నిరూపించడానికి అన్నట్టుగా ఒక ఎఫెక్ట్ ఉంటుందండి మెడిసిన్లో. స్టోకాస్టిక్ ఎఫెక్ట్ అంటారు. స్టోకాస్టిక్ ఎఫెక్ట్ అంటే ఛాన్స్ ఎఫెక్ట్. ఛాన్స్ క్యాన్సర్ పుట్టడం కానీ, లేకపోతే ఈ రోగాలు గుండెపోటు రావడం కానీ, ఇవన్నీ ఎట్లుంటాయంటే, మీకు ఉదాహరణ చెప్పాలంటే ప్రతి మనిషిలో ఎవరికైనా రావచ్చు. ఇప్పుడు ఒక డైస్ తీసుకుందాం, మనం 6 వైపులా ఉంటుంది, 1, 2, 3, 4, 5, 6 ఉన్నది. ఆట ఆడడానికి వేసే డైస్ తీసుకుందాం. ఆ డైస్లో ఒక వైపున క్యాన్సర్ అని రాసింది, రాసి ప్రతి నిమిషం క్యాన్సర్ అని వేస్తున్నాం. క్యాన్సర్ పట్ట రోజున ఆ కణం క్యాన్సర్ కణం అవుతుంది. మరి అట్లయితే ఎవరికైనా వచ్చేటట్టయితే మనం మందులు ఎందుకు తీసుకోవాలి, అసలు ఇవన్నీ ఎందుకు కంట్రోల్లో ఉంచుకోవాలి అని అనొచ్చు. దానికి మీకు కరెక్ట్గా చెప్పాలంటే, నేనేం చెప్పాను ఇందాక, డైస్ మీద ఒకవైపు క్యాన్సర్ అని రాసింది. మీరు సిగరెట్ తాగుతుంటే 2వ వైపు రాసుకుంటుంది, మందు తాగుతుంటే 3వ వైపు రాసుకుంటుంది. అంటే మీరు ఏంటంటే మీ జీవితంతో మీరు చూదమంటారు. ఆ 3 వైపుల్లో పడకుండా 6 మొత్తం 5 వైపులో నిండిపోయింది. షుగర్ ఉంది, బీపీ ఉంది, అన్ని వైపులో ఉన్నాయి. ఆ ఒక్కటే ఉండి కూడా వాడికి టైం బాగాలేకపోతే అది వాడు నార్మల్గానే ఉండొచ్చు. మిగతా వాళ్ళకి పెరుగుతూ ఉంటుంది, ఛాన్స్ పెరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు ఇంతకన్నా
కరెక్ట్గా చెప్పగలిగే ఇంకొక ఇది లేదనమాట. మీరు మన జీవితంతో ఆట ఆడుకోవటం. ఈ రోగాలన్నిటి ఎప్పుడైతే కంట్రోల్లో ఉంచుకుంటారో అప్పుడు అవి తగ్గుతూ ఉంటాయి, ఆ ఛాన్సులు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. మినిమం ఛాన్స్కి నార్మల్ మనుషులకి ఏ ఛాన్స్ ఉందో ఆ ఛాన్స్లోకి మనుషుల్ని తీసుకురావడమే మెడిసిన్ యొక్క మెయిన్ ఉద్దేశం. మెడిసిన్ మెయిన్ ఉద్దేశం అదే. మిరకిల్స్ అనే ఓన్లీ గాడ్ కెన్ డూ మిరకిల్స్. ఇక్కడ చేసేది ఏంటంటే మెయిన్ ఇదేంటంటే మిరకిల్ చేయడానికి గాల్లో దీపం పెట్టకుండా దీపాన్ని 2 చేతులు అడ్డం పెట్టడం, అది చేయడం అనమాట. అది చెయ్యాలి అంటే ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినవన్నీ కరెక్ట్గా పాటించాలి. పాటించినోడు ఎవడో ఒకడో ఇద్దరు ఉన్నాడంటే మనకి మామూలుగా నాటు వైద్యాల దగ్గర ఉంటుంది. స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి నాటు వైద్యానికి తీసుకెళ్ళామండి, మాకు బాగా అయిపోయింది అంటుంటారు. సాధారణంగా స్ట్రోక్ వచ్చిన వాళ్ళందరూ కూడా రక్తనాళంలో ఒక గడ్డ అడ్డం పడుతుంది. ఆటోమేటిక్గా శరీరానికి ఆ గడ్డను కరిగించే ఛాన్స్ కొంత ఉంటుంది. 30 to 40% మందికి ఆటోమేటిక్గా గడ్డ కరిగిపోతుంది, నలుగురిలో ఒకరికి. అక్కడికి వెళ్ళి వెనక్కి వచ్చేవాడు ఆ నలుగురిలో ఒకడు, మిగతా ముగ్గురు ఏమైనా ఎవడికి తెలియదు. వచ్చి చెప్పేది అది. వాడు వచ్చి ఇంకో నలుగురిని తీసుకెళ్తాడు, వాళ్ళు ఎంతమంది వెనక్కి వస్తారో తెలియదు. పాము మందులు వేయడం కానీ, లేకపోతే ఇవి చేయటం కానీ, నాటు మందులు తీసుకోవటం కానీ, స్ట్రోకులకి వీటికి ఇవి ఏంటంటే అన్ని ఛాన్స్ ఎఫెక్ట్లు. నేను ఇందాక చెప్పినట్టు ఆ విధంగా ఛాన్స్ ఉన్న వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళని ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళందరితో బిజినెస్ చేయటం మిగతాది. అందుకనే రీసెర్చ్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈవెన్ ఆయుర్వేదిక్, హోమియోపతి వాటికి కూడా మనకి ఉత్తరప్రదేశ్లో అక్కడ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెడుతున్నారు మన ఇండియన్ వైద్యానికి సంబంధించినవి. ఎందుకంటే స్టాటిస్టిక్స్ అనేవి ఎప్పుడైనా సరే క్లియర్ కట్గా మనకి నార్మల్ కన్నా ఎక్కువ ఉందా లేదా అనేది చూపిస్తాయి. అది చూపించినప్పుడు ఏంటంటే మనం కొద్ది గుండె మీద చేసుకొని మందులు వాడడానికి ఛాన్స్ వస్తుంది. అందుకని మందులు వాడటం ఒకటి, టెస్టులు రెగ్యులర్గా చేయించుకోవటం ఒకటి, ఏ రకమైన మందులు వాడాలనేది డాక్టర్ నిర్ణయించిన దాని ప్రకారం వెళ్ళటం అనేది, ఈ 3 ఫస్ట్ మనం చేయాల్సిన విషయాలు. నెక్స్ట్ వచ్చేసరికి చిన్న డౌట్. నార్మల్ పర్సన్ ఏ టెస్ట్ చేయించుకోవాలి? ఇప్పుడు HbA1 డయాబెటిక్ పేషెంట్ చేయించుకోవాలా, లేకపోతే నార్మల్? మనకి గైడ్ లైన్స్ ప్రకారం మనకంటే రకరకాల సంస్థలు గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటాయండి. మన ADA గైడ్ లైన్స్ ప్రకారం 35 సంవత్సరాలు దాటిన ప్రతి ఇండియన్ కూడా ప్రతి 3 ఏళ్లకు ఒకసారైనా సరే FBS కానీ HbA1c కానీ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇండియన్గా పుట్టడమే షుగర్కి రావడానికి ఒక అవకాశం ఉండేది అనమాట. ఎందుకు అనడానికి దానికి ఒక రీజన్ ఉంది, మంచిది, అది కూడా బాగుంటుంది. దాన్ని బార్కర్స్ హైపోథెసిస్ అంటారు. దాన్ని 1920లో కనుక్కున్నారు. మనం ఎప్పుడైతే ఇదే సేమ్ ప్రాబ్లము చైనాలో ఉంది, ఆఫ్రికన్ కంట్రీస్లో ఉంది, అన్నింటిలో ఉంది. అక్కడ పుట్టడం చాలు మీకు షుగర్ రావడానికి ఛాన్స్ ఉండటం. ఎందుకు అంటే ఇంతకుముందు ఏవైతే కొలనైజేషన్ జరిగిందో, బ్రిటిష్ వాళ్ళు వచ్చి పరిపాలించిన ఏరియాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఫుడ్ అనేది లేకుండా దోచుకోవడమే కంటిన్యూస్గా చేసేవాడు. అలా ఒక 200 సంవత్సరాలు దోచుకున్న టైంలో మన దేశంలో ఒక 62 కరువులు దాకా వచ్చినాయి. పెద్ద కరువులు, చాలా పెద్ద పెద్ద రాష్ట్రాలు ఇన్వాల్వ్ అయ్యే కరువులు వచ్చినాయి. ఆ కరువులు వచ్చినప్పుడు కూడా ఇండియన్స్ బతికే ఉన్నారు. ఎట్లా బతుకుతారంటే సంవత్సరాలు కరువులు వచ్చినప్పుడు జీన్స్ మారిపోతాయి. మీరు ఒక్క ముద్ద అన్నం తిన్నా సరే బతకగలిగేటట్టు, మీకు శకుని టైపులో ఒక్క ముద్ద అన్నం తిన్నా సరే 100 మెతుకులు బతకగలిగేటట్టుగా జీన్స్ మారిపోతాయి. అంటే వాడి పిల్లలు వాడు చచ్చిపోవచ్చు, వాళ్ళ పిల్లలు తక్కువ అయినా సరే బతకగలుగుతారు, వాళ్ళ పిల్లలు ఇంకా తక్కువ అయినా సరే బతకగలుగుతారు. ఊరికే మనిషిని సస్టైన్ చేయడానికి సరిపోయేటట్టు ఒక జీన్స్ మారిపోతాయి. దాన్ని థ్రిప్టీ జీనోటైప్ అంటారు. ఇప్పుడు నేను చెప్పిన ఏరియాలో అన్నింటిలో థ్రిప్టీ జీనోటైప్ వచ్చింది. థ్రిప్టీ జీనోటైప్ వచ్చింది అనడానికి నిదర్శనం ఏంటంటే ఆ తర్వాత మనకి ఫుడ్ లేకపోయినా బతకగలిగే సిచ్యువేషన్ వచ్చింది. కానీ సడన్గా 30 ఏళ్లలో హరిత విప్లవం వచ్చి ఎట్టబడితే అట్ట ఫుడ్ దొరకడం మొదలుపెట్టింది. 200 ఏళ్లలో మారిన జీన్స్ మళ్ళీ మారాలంటే 200 ఏళ్ళు పడుతుంది, కనీసం 6 తరాలు పడుతుంది. కానీ ఇక్కడ ఒక తరం పూర్తి అవ్వకుండానే ఫుడ్ ఫ్రీగా దొరకడం మొదలుపెట్టింది. అందుకని చెప్పేసి ఏంటంటే శరీరం దాచిపెట్టుకున్న స్వభావం అలాగే ఉంది. ఎంత తీసుకున్నా సరే దాని అంతా తీసుకెళ్లి కొవ్వులాగా మార్చే స్వభావం ఉంది, దాని అంతా తీసుకెళ్లి డయాబెటీస్ లాగా చేసే స్వభావం వచ్చింది. అందుకని ఇక్కడ పుట్టడం మాత్రమే చాలు. ఇండియాలో పుట్టడం, లేకపోతే చైనాలో పుట్టడం, ఆఫ్రికాలో కంట్రీలో పుట్టడం, ఆసియాలో ఏ కంట్రీలో పుట్టడం అయినా సరే డైరెక్ట్గా షుగర్ రావడానికి ఛాన్స్.
అందుకే 35 ఏళ్ళు దాటిన ఎవరైనా సరే వాళ్ళు లావు ఉన్నారా, సన్నగా ఉన్నారా, ఇదిగా ఉన్నారా, అట్టున్నారా, లేదా ఏ లేదు ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా లేదా, ప్రతి వాళ్ళు 35 ఏళ్ళ దగ్గర నుంచి ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి లేకపోతే 3 ఏళ్ళకి ఒకసారి చేసుకోవాలి. ప్రీ డయాబెటీస్ ఎప్పుడైనా కనిపించింది అనుకోండి మధ్యలో, ఇందాక చెప్పాను ప్రీ డయాబెటీస్, అప్పటి నుంచి సంవత్సరం చేయించుకోవాలి, లేకపోతే 6 నెలలకు చేయించుకోవాలి. హెచ్బిఎల్సి చేసుకోవాలి, ఎఫ్బిఎస్ చేసుకోవాలి, 2 చేసుకోవాలి. తినక ముందు తినే టెస్ట్ హెచ్బిఎల్సి. ఎందుకంటే మనకి డయాగ్నోస్ చేసుకోవడానికి 4 రకాల క్రైటీరియా ఇచ్చారు. 4 కనీసం 2 ఉండాలి ఫస్ట్ టైం చూడడానికి. ఆ 2 ఈజీగా చేయగలిగే టెస్టులు ఈ 2. కాబట్టి ఈ 2 చూసుకున్నారంటే ఈ 2 ఏదైనా ఒకటి తేడా వచ్చింది అనుకోండి, అప్పుడు మిగతా 2 టెస్టులు ఒక డాక్టర్ సలహా చేస్తారనమాట. 2 నార్మల్గా ఉన్నప్పుడు మీరేం ప్రాబ్లం లేదు, మళ్ళీ 3 ఏళ్ల దగ్గరికి వెళ్ళొచ్చు, 3 ఏళ్ల తర్వాత చూసుకోవచ్చు. ఈ సేమ్ థింగ్ ఏదైతే ఈ విధంగా త్రిప్టీ జీనోటైప్ మీకు దానికి డైరెక్ట్ ఉదాహరణ, అమెరికాలో యుఎస్లో ఒబేసిటీ పర్సంటేజ్ 40. 10 మందిలో 9 ఒబేస్గా ఉంటారు. మరి 10 మందిలో ఎంతమందికి షుగర్ వచ్చిందంటే 100 మందిలో 9 మందికి వస్తుంది అక్కడ షుగర్. మన దగ్గర ఒబేస్ పర్సంటేజ్ 100లో 23%, లాస్ట్ 2021 లెక్క ప్రకారం 23% అంటే 9లో 1 ఉంటారు అక్కడ. 10 మందిలో 9, ఇక్కడ 10 మందిలో 3 వేసుకుందాం, 3 ఉంటారు అక్కడ 9 ఉంటే. కానీ మన దగ్గర 11% దాటిపోయింది డయాబెటీస్. ఎట్లా దాటిందంటే త్రిప్టీ జీనోటైప్ వల్ల దాటింది. పూర్తిగా లావు కూడా అవ్వకుండానే షుగర్లు వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే డైట్కి సంబంధించింది. డైట్ ఎట్లా తీసుకోవాలి అనేది. ఇందాక నేను చెప్పినట్టు మందులు ఏం చేస్తాయి, అవసరాన్ని బట్టి ఇన్సులిన్ ఎక్కువ రిలీజ్ అయ్యేటట్టు చేస్తాయి. ఆ ఇన్సులిన్ ఎక్కువ రిలీజ్ అయ్యి కొన్ని రోజులకి ఏమంటే ప్యాంక్రియాస్ పని చేయకుండా పోతుంది. వీళ్ళకి కూడా ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళకి. మరి రాకుండా ఏం చేయాలి అంటే ఇన్సులిన్ అవసరాన్ని తగ్గించాలి. అవసరాన్ని ఎట్లా తగ్గిస్తాం, ఒకటి లోపలికి వచ్చేదానన్నా తగ్గించాలి, లేకపోతే ఇంకో వైపు నుంచి ఖర్చన్నా చేయాలి. ఇది ఎక్సర్సైజ్, అదేమో డైట్. ఈ 2 చేయటం వల్ల ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ మీద మందులు తగ్గితే, మనం తీసుకునే మందులు తగ్గేసరికి ప్యాంక్రియాస్ మీద ఒత్తిడి తగ్గుతుంది. 15 ఏళ్ళు పనిచేసే ప్యాంక్రియాస్ 30 ఏళ్ళు పనిచేస్తుంది. కనీసం మందులతో మళ్ళీ ఇన్సులిన్ దాకా వెళ్ళకుండా, బయట నుంచి ఇన్సులిన్ తీసుకోవటం రాకుండా, అండ్ బరువు పెరగకుండా ఉంటారు. ఇన్సులిన్ అనేది ఒక గ్రోత్ హార్మోన్. ఇన్సులిన్ ఎక్కువ అయ్యే కొద్దీ ఆటోమేటిక్గా బరువు పెరుగుతారు. బరువు పెరిగిన కొద్దీ థైరాయిడ్ రావడానికి అవకాశం ఉంది. బరువు పెరిగిన కొద్దీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఈ అండాశయాలు పెద్దవైపోయి పీసీఓడి సమస్య రావడానికి అవకాశం ఉంది. అది గ్రోత్ హార్మోన్, ఎక్కడికక్కడ గ్రోత్ చేస్తుంది, అండాశయాల సైజు పెరిగేటట్టు చేస్తుంది, సిస్టులు ఎక్కువ వచ్చేటట్టు చేస్తుంది, అది పీసీఓడిగా మారుతుంది. లేకపోతే బరువు ఎక్కువైపోయి లివర్లో కొవ్వు చేస్తుంది, కొవ్వు ఎక్కడికక్కడ చేస్తుంది, లివర్లో కొవ్వు చేయడం వల్ల లివర్ పాడైపోయే ఛాన్స్ రావచ్చు. ఇట్లా అన్ని రకాలుగా అది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సో తినటం తగ్గించాలి, ఖర్చు పెట్టడం చేయాలి. ఖర్చు పెట్టడం గురించి తర్వాత మాట్లాడదాం. ముందు తినటం గురించి మాట్లాడితే, ఫుడ్ మనం ఏది తిన్నా సరే దాన్ని ఇందాక చెప్పినట్టు 5 రకాల పదార్థాలు ఉంటాయి. షుగర్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, మాంసకృతులు ఉంటాయి, కొవ్వులు, ఫ్యాట్స్ ఉంటాయి, విటమిన్స్, మినరల్స్ చిన్న ఉంటాయి, ఇంకా వాటర్ ఇట్లాంటివన్నీ అవన్నీ నాన్ ఎసెన్షియల్. వీటన్నిటిలో మెయిన్ ప్రాబ్లం ఈ ముందు 3 ఉంటాయి: చక్కెరలు, కొవ్వులు, ప్రోటీన్లు. ఈ 3 చక్కెరలు డైరెక్ట్గా షుగర్ లాగా మారిపోతాయి. కొవ్వులు అనేవి షుగర్ కావలసినంత ఉన్నప్పుడు వాటికంటూ ఒక పని ఉంది, హార్మోన్లు తయారు చేయడానికి కానీ వాటికి కానీ రోజు కొంత అనేది కావాలి ఖచ్చితంగా, అసలు తీసుకోకుండా ఉండడానికి కుదరదు. కానీ ఎప్పుడైతే ఎక్స్ట్రా తీసుకుంటామో అవి ఏం చేస్తాయంటే షుగర్ కన్నా ముందు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఫ్యాట్ లాగా మారిపోయి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరిగేటట్టు చేయటం. ఇందాక చెప్పింది ఏంటంటే, ఇందాక మీకు చెప్పాను ప్యాంక్రియాస్ చుట్టూతా షుగర్ కోటింగ్ వేస్తే దాన్ని గ్లూకోటాక్సిటీ అంటారు. గ్లూకోజ్ వల్ల వచ్చే టాక్సిటీ అనమాట. అదే కొవ్వు చేరింది అనుకోండి దాన్ని లైపోటాక్సిటీ అంటారు. ఎందుకంటే ఆ లిపిడ్స్ వల్ల ఏదైతే కొవ్వు వల్ల వస్తుందో ప్రాబ్లం. 2 కూడా షుగర్ ఎక్కువ అయ్యేటట్టు చేస్తాయి. ఈ ప్రోటీన్